లేకపోతే శ్రమదినాలు పాటించినట్టు కానీ ఈ లోకంలో ఏవి కూడా లేవు. కానీ మనం కూడా ఏం చెప్పామంటే ఆచారాలు కాదు అధ్యాయాలు. అంటే మనందరికీ వాక్యము మీరు అర్థం చేసుకోవాలి. ఆ వాక్యం ఇలా ఉంది, ఇలా రాయబడింది. నువ్వు ఆచారాలు ఆచరించడం కాదు, నువ్వు అధ్యాయంగా మారాలి. నీ అధ్యాయమే క్రీస్తులో ఉండాలి. అందుకే లోకమంతా ఒక పక్క వెళ్తుంది, క్రీస్తు అంతా ఒక పక్క వెళ్తున్నాడు. క్రీస్తులో ఏముంది ఏంటి? క్రీస్తులో నిత్య జీవం ఉంది. లోకంలో ఏముందండి? లోకాశలు ఉన్నాయి. అవునండి. అందుకనే విజయశీనుడైన క్రీస్తులోనే, అందుకనే మరణాన్ని అయినా ఏంటంటే మింగివేశాడు ఏంటి, గొప్ప విజయాన్ని మనకిచ్చాడు. ఎందుకని క్రీస్తులోనే విజయం ఉంది. లోకంలో ఉన్నదంతా జీవపటంబము నేత్రాశ. కానీ క్రీస్తులో ఏముంది? క్రీస్తులో ఏముందండి? గొప్ప విజయం ఉంది, గొప్ప విజయం ఉంది. ఆయన విజయశీనుడు. ఆయన మరణించి తిరిగి లేచాడు.